రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చి రిజిస్టర్ చేయాలి. ఎందుకు సమాధానం చెప్పండి? 10 సంవత్సరాల పాటు వాళ్ళు మీరు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకుండా ఎందుకు అడ్డుపట్టారు? మేము ఒక 5 సంవత్సరాలు ఉన్నాం అనుకోండి, అది వేరే విషయం. మిగతా సంవత్సరాలు ఏం చేస్తున్నారు మీరు అడుగుతా ఉన్నా. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేస్తున్నారు అడుగుతా ఉన్నా. కేవలం ఇంకా సేకరణ చేయాలనే ఉద్దేశం కానీ సేకరణ చేసినటువంటి భూముల పరిస్థితి మీరు పట్టించుకోవడం లేదు. తన దూర కంత లేదు, మెడకు ఒక డోర్ అన్నట్టుగా అయిన దానికి 50 ఎకరాలకు 50,000 ఎకరాలకు దిక్కులేదు కానీ ఇంకా 20,000 ఎకరాలు కావాలి, 50,000 ఎకరాలు కావాలని సర్వనాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. రైతుల్ని పచ్చి దగా మోసం చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా రైతాంగం ఆలోచించుకోవాలి. ఇది ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. ఏదో మీరు అమరావతిని దెబ్బతీస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అది ఇది అని మీరు చాలా అనుకున్నారు. అసలైన అమరావతి రైతులకు విలన్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు. రైతుల మేలు కోసం కాదు, కాంట్రాక్టుల మేలు కోసం, జేబులు నింపుకోవడం కోసం, అప్పులు తెచ్చుకోవడం కోసం అమరావతిని ఉపయోగించుకుని